Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకును నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఎవ్రీ పర్సన్ బీ క్విక్ టు హియర్, స్లో టు స్పీక్, స్లో టు హియర్. జేమ్స్ చాప్టర్ 1 వర్సెస్ 19. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడైన యెహోవా మరి మనందరితోనూ ఈ ఉదయకాల సమయమున తెలియజేస్తున్న మాట ఏంటి అంటే, ప్రతి మనుష్యుడును వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండవలెనని భక్తుడైన యాకోబు ద్వారా దేవుడు చెదరిపోయినటువంటి ఇశ్రాయేలీల జనాంగమును గూర్చి, ఆ యొక్క 12 గోత్రముల వారి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మనుషులైనటువంటి వారు ఏమై ఉన్నారంటే, ప్రతి మనుషుడు కూడా వినటానికి కూడా ఉప్పు లేని వాడై ఉండి, మాట్లాడడానికి కూడా నిదానించలేని వారిగా, కోపించటానికి కూడా తొందరపాటు కలిగి, తమ ఇష్టానుసారంగాను సొంత నిర్ణయాలను తీసుకుంటూ ఆ యొక్క ప్రజలు చెదిరిపోయినటువంటి వారుగా ఉన్నారని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి మనము మాట్లాడడానికి నిదానించు వారై ఉండాలి, కోపించుటకు కూడా మనం నిదానించు వారై ఉండాలని, ప్రతి మనుషుడు కూడా వినటానికి వేగిరి పడువాడుగా ఉండాలని దేవుడు అంటున్నాడు. మనకై మనం తగ్గించుకొని దేవుని నామాన్ని స్తుతించుటకును, దేవుని యందు విశ్వాసం ఉంచుటకును మనము నిదానించు వారై ఉండి, ప్రతి విషయంలో కూడా మనకై మనం తగ్గించుకొని దేవుని మాటలను వినేవారుగా, దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని స్తుతిస్తూ, దేవుడు చెప్పినటువంటి మాటలను బట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని వాటిని తమ జీవితంలోనూ నెరవేర్చుకునే విధంగా ఉండాలని కోరుకుంటూ దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీకే వందనములు, స్తోత్రములు ప్రభువా. నాయన, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మా అందరితో మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యాన్ని ప్రభా ప్రతి ఒక్క జీవితంలోనూ, ప్రతి ఒక్క మనిషిని యొక్క వారి కుటుంబాలలో కూడా ఈ మాటను నెరవేర్చండి ప్రభు. సహాయం దయచేయండి. ప్రతి మనిషికి కూడా వినటానికి వేగిరపడేలాగున, మాట్లాడటానికి నిదానించువాడని తెలివి కలిగి, కోపించుటకు నిదానించువాడే, తమకు తాను తగ్గించుకొని నిదానించువాడై ఉండవలెనని వాక్యం ప్రతి ఒక్కరి హృదయాలలోని వారి జీవితాలు ఫలింపచేయమని కోరుతూ, మధురైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.